ఫ్రెండ్స్, మన పటాన్చెరు లొకేషన్లో ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర మనకి ఇండిపెండెంట్ హౌస్ కానీ కమర్షియల్ ప్రాపర్టీ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎవరైతే ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకి ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఒక ఫైనల్ అప్రూవ్డ్ 10 ఎకర్స్లో డెవలప్ చేసిన హెచ్ఎండిఏ లేఅవుట్లో కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా రోడ్ కనెక్టివిటీ ఉన్న ఓపెన్ ల్యాండ్ అనేది మనకు పార్ట్ వైజ్గా డివైడ్ చేసి సేల్ చేస్తున్నారండి. ఈ ల్యాండ్కి ఈస్ట్, వెస్ట్, నార్త్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 1213 స్క్వేర్ యార్డ్స్ అండి, 1213 గజాలు. అందులో నార్త్ సైడ్ మనకు 120 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఈస్ట్ సైడ్ మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి. ఈ ప్లాట్కి ఎదురుగా 50 ఎకర్స్లో ఒక మెగా గేటెడ్ టౌన్షిప్కి సంబంధించిన విల్లా ప్రాజెక్ట్కి రోడ్ యాక్సెస్ అనేది ఈ ప్లాట్ నుంచే ఉంది. పైగా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఒక 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయి ఉందండి. ఎవరైతే కమర్షియల్ నీడ్ ఉన్న వాళ్ళకి 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో మనకు 198 స్క్వేర్ యార్డ్స్ అండ్ 264 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియా అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ఎవరైతే రెసిడెన్షియల్గా మనకి లొకేషన్లో ఇండివిజువల్గా విల్లా కానీ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ల్యాండ్ చూస్తున్న వాళ్ళకి ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ ఆప్షన్ తోటి 3 ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్లో, 2 ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్లో ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందండి. డైరెక్ట్ మనకి ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలి అనుకున్నా కానీ వీడియో మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి ఈ ప్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇమ్మీడియట్గా మనకు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చండి.